నిజామాబాద్ కేంద్రంగా పసుపు జాతీయ కేంద్ర కార్యాలయాన్ని పీయూష్ గోయల్ గారు ప్రారంభించారు. ఇక ఇదే అంశంపై మాట్లాడేందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సంక్రాంతి పండుగ వేళ ముఖ్యంగా మీ కాన్ఫరెన్స్ కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఇక తీపి కబురుగా చెప్పొచ్చు. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈరోజు దీన్ని ప్రకటించడం పట్ల? సంక్రాంతి రోజు రైతాంగానికి దీనికంటే మంచి గిఫ్ట్ ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి కూడా ఇవ్వలేడండి. ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న పసుపు రైతాంగం నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. వాళ్ళందరి తరఫున నేను నరేంద్ర మోదీ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మోదీ గారు ప్రత్యేకంగా మా ప్రాంతంలో ఎక్కడనైతే పసుపు కోడికి ఉద్యమం నడిచిందో గత 4 దశాబ్దాల నుంచి, పసుపుకి పుట్టినిల్లు నిజామాబాద్ ఇందూరు జిల్లా కాబట్టి అక్కడ ఆ ప్రాంతం యొక్క ఎంపీగా ఉండడం నా అదృష్టం. పసుపు బోర్డులో ఒక పాత్ర పోషించడం నా అదృష్టం. ఇది ఇవాళ బోర్డు వచ్చినందుకు ఇంకింత బాధ్యత మా మీద పెరిగింది. 100% భారతీయ జనతా పార్టీ మోదీ గారి ప్రభుత్వం వల్లనే ఏదైతే గత దశాబ్దం నుంచి 5-6 వేల రూపాయల ఉన్న పసుపు రేట్లు పోయిన సంవత్సరం 18,000, అంతకుముందు 10,000, 12,000, ఇవాళ 14,000, 15,000 నడుస్తుందంటే అది కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, పీయూష్ గోయల్ గారు, అమిత్ షా గారు, ఇందులో పెద్ద పాత్ర ఉంది వీళ్ళందరిది. ఈరోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు మాట్లాడుతున్నారు మీతో ఉన్నప్పుడు. ఎక్కడ కనపడ్డ అరవింద్ ప్రతిసారి సందర్భంలో ఆయన తప్పించుకొని పోయేది నేను ఎక్కడ చూసినా పసుపే అన్నది. అంతగానంగా ఎందుకు పసుపు బోర్డు మీద అంత ఎఫెక్టివ్గా పనిచేశారు? బాండ్ టు బోర్డ్ టు బాండ్ ఎట్లా ఆ జర్నీ ఎట్లా అనిపించింది? ఇప్పుడు ఎట్లుంటుందంటే చూడండి, మాకు చిన్నప్పుడు మేము క్రికెట్ ఆడేటప్పుడు ఇప్పుడు రంజీ ట్రోఫీ ఆడాలా జీవితంలో అని అనుకుంటుంటాం. ఒకసారి ఆడంగానే ఇంతేనా అని అనిపిస్తుంది. ఇవాళ బోర్డు వచ్చేసింది అయిపోయి. ఇక ఇది ఎట్లా రైతులకు ఉపయోగపడుతుంది అన్న మీద మా దృష్టి ఉంటుంది. పొద్దుస్తమానం బుర్ర ఏం చేయాలా, ఏం చేస్తే మన పేరు పెరుగుతుంది, మన పార్టీ పేరు పెరుగుతుంది, మా నాయకుడు నాయకత్వం పెరుగుతుంది, రైతు మమ్మల్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటాడు, ఆయన ఒక రైతు కానీ అక్కడ మా ప్రాంతంలో ఉన్న యువత కానీ వీళ్ళ భవిష్యత్తు ఎట్లా మంచిగా కావాలా అన్నదే తిరుగుతూ ఉంటుంది మా బుర్రలో. ఫుల్ టైం పాలిటీషియన్స్ వీఆర్. సో డెఫినెట్గా ఇవాళ ఒక ఘట్టం ముగిసింది, పెద్ద ఘట్టం మొదలైంది. అక్కడి నుంచి పసుపు రేట్లు 25,000, 30,000, ఎక్స్పోర్ట్స్ డబల్ ట్రిపుల్ అయ్యేటట్టు పల్లెగంగారెడ్డి గారు మా కొత్త చైర్మన్ పసుపు బోర్డుకి మేము అందరం కూడా కృషి చేస్తాము, మేము డెలివరీ చేస్తామన్న పూర్తి నమ్మకం కూడా మాకుంది. ఎన్నికల్లో మీ ప్రత్యర్థిగా పోటీ చేసిన కవిత గారు మీ మీద ఓటమి చెందారు. పసుపు బోర్డు హామీ అని ఒక బాండ్ రాసి ఇచ్చారు. ఈ హామీ అసలు నెరవేరదు అనేది కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు నాటి సందర్భంలో కూడా మీ మీద పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేశారు కదా, వాటన్నిటికీ ఎట్లా సమాధానం చెప్పారు దీంతో? బీఆర్ఎస్ వాళ్ళకి ప్రత్యేకంగా కవితకి నేను ఇచ్చే సలహా, లిక్కర్ వద్దు, పసుపు ముద్దు. చాలామంది ఎంపీలు చాలామంది వస్తుంటారు పోతుంటారు, కానీ మీ మార్కు చూపించారు. మొదటిసారి విజయం సాధించారు, రెండోసారి కూడా లోక్సభలో విజయం సాధించారు కదా. నిజామాబాద్ ప్రజలకు ఇంకే హామీలు బాకీ ఉన్నాయి? మీరు ఇంకా ఏ హామీలు నెరవేర్చాల్సి ఉంది? ఇంకా నాకు 10 రైల్వే బ్రిడ్జ్లు కట్టాలన్నాయా. మా డాడీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో నిజామాబాద్లో గంజ్ దగ్గర ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టాడు. నేను ఎంపీ అయ్యేదాకా అది ఒకటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిజామాబాద్ పార్లమెంట్ మొత్తం. ఇవాళ 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, ఒకటి ఇనాగరేషన్ చేసేసినాము, 2 రెడీగా ఉన్నాయి ఇనాగరేషన్కి. రేపు బడ్జెట్ సెషన్ కాగానే పోయి మేమే చేస్తాము. అవి చేసుకున్నాక ఈ సంవత్సరం ఆఖరికి ఇంకో 2 అవుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకో 2 అవుతాయి, 7 అవుతాయి. ఇంకా 3 చేయాలని ఉంది. 10 ఏళ్ళలో 10 చేయాలని ఉంది. 10 చేసినప్పుడు నేను 10 చేసినా అని చెప్పుకోను. మా నాయన ఒకటి చేసాడు కదా, నేను పక్కకు 0 చేసినా అనుకుంటా నేను. అట్లా ఇవాళ కేంద్రీయ విద్యాలయాలు నేను ఎంపీగా ఉన్నప్పుడు 2 ప్రారంభించుకున్నాము, పిల్లలు చదువుకుంటున్నా. ఇలా నవోదయాలు 2 శాంక్షన్ అయినాయి. కేంద్రీయ విద్యాలయం జగిత్యాలు కూడా శాంక్షన్ అయిపోతుంది, ఈ వచ్చే సంవత్సరం చేపిస్తాము. మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు పసుపు బోర్డు ద్వారా మంచి ఇండస్ట్రియల్ జోన్గా, ఒకసారి ఇండస్ట్రియల్ జోన్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే పసుపు కాదు ఇతర ఫుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. ఎయిర్పోర్ట్ చేసుకోవాలి. రైల్వే కనెక్టివిటీ ఇప్పుడు మంచిగా ఉంది, ఇంకా బ్రహ్మాండంగా అవుతున్నది. రోడ్ కనెక్టివిటీ అయితే బ్రహ్మాండమైన హైవే మీద ఉంటుంది నిజామాబాద్ ప్రాంతము. గోదావరి జలాలు సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంకా ఉపాధి పెంచాలా, గల్ఫ్ వలసలు రివర్స్ చేయాలా,
బీడీ కార్మికులకి అక్కడ బీడీ ఫ్యూచరు ఇబ్బందికరంగా కనబడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేట్ సోర్స్ ఇన్కమ్ సోర్స్ డెవలప్ చేయాలా. దీస్ ఆర్ ఆల్ మేజర్ వర్క్స్. దీనికి కష్టపడితే అన్నీ సాధించవచ్చు. అంటే బోర్డు మీరే తీసుకొచ్చుకుంటారు, బోర్డు చైర్మన్ కూడా మీరే బోర్డు చైర్మన్ని కూడా ఎంపిక చేయడంలో మీ పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీ ఎదుగుదలలో ఇందాక మీరు మాట్లాడినట్టు కూడా మీ రాజకీయ ఎదుగుదలలో కావచ్చు అన్నింటిలో పల్లె గంగారెడ్డి గారి పాత్ర ఉంది అన్నారు. ఎందుకు ఎంపిక చేస్తారు, ఆయన అయితే బాగుంటుందని ఎందుకు అనిపించింది మీకు? నా రాజకీయ జీవితంలో ఎదుగుదలలో ఆయన ఇంపార్టెంట్ పాత్ర ఉందంటే ఆయన ఎఫిషియెంట్ పర్సెంట్ అన్నట్టే కదా, ఆయన కరెక్ట్ కొట్టిన బీజేపీ కార్యకర్త అన్నట్టే కదా. దానికి తోడు ఆయన అంకాపూర్ రైతు. అంకాపూర్కి ఎన్ని వరల్డ్ రికార్డులు పుస్తకాలలో అంకాపూర్ ఉన్నది తెలుసు కదా. బ్రహ్మాండమైన రైతు కుటుంబం ఆయనది. ఆయన పశువు మీద పూర్తి అవగాహన ఉంది. సో పల్లె గంగారెడ్డి ఈజ్ అ ప్యాకేజ్. సో డెఫినెట్ కష్టజీవి, మెచ్యూర్డ్ పర్సన్, బ్యాలెన్స్డ్గా ఉంటాడు. కాబట్టి బ్రహ్మాండంగా ఆయన నేతృత్వంలో పసుపు బోర్డు పూర్తిగా పసుపు రైతులకి మేలు చేస్తున్న పూర్తి నమ్మకంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయన ఎన్నుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒత్తిడిల వల్ల పసుపు బోర్డు అరవింద్ తీసుకొచ్చారా, లేదంటే ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకే అరవింద్ ఇంత పట్టుదలతో బోర్డు తీసుకొచ్చారు అనుకోవచ్చా? అది ఏం ఒత్తిడి తెచ్చారు నా మీద? ఏం ఒత్తిడి తెచ్చారు? గారు చెప్తారు మేమే ఆయన ముసలాయన సీరియస్ తీసుకోరా, లైట్ తీసుకోరా. బీఆర్ఎస్ మా ఒత్తిడి మీద తీసుకొచ్చాను కవిత వారు చెప్పడం. కవితని ఎన్నడూ సీరియస్ తీసుకున్నామండి మనం. కేసీఆర్ సీరియస్ తీసుకోవటమే కష్టం. నేను కవితని ఎక్కడ సీరియస్ తీసుకుంటామండి. నేను కాక మొన్న వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళకి వాళ్ళ నాయన ఏదో పార్టీ తయారు చేసి ఆయన నాయన ఎదుగుదలకి మా నాయన కారణం. 2004లో వీళ్ళకి అలయన్స్ పెట్టక ఉండి 42 సీట్లు ఇవ్వకపోతే లొట్టపీసు లింగులు ఇట్టుకు అనుకుంటా కేసీఆర్ ఒకటి గెలుసు 2004లో. ఓడైనా గెలుస్తున్నాను అవే రోజులు. ఈ గీళ్ళు కూడా మాకు చెప్తారు ఎట్లా అండి. చివరిగా ఒక ప్రశ్న అరవింద్ గారు, తెలంగాణలో ప్రస్తుతానికి ఉన్నది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల రేసులో అరవింద్ కూడా ఉన్నారు అండి. ఒకవేళ అలాంటి బాధ్యతలు కాక అరవింద్కి అప్పచెప్తే ఎట్లా ఉండబోతుంది అరవింద్ మార్క్? పసుపు ఎదుగుల రేసులో నేను ఉన్నా అంటే నా ఒప్పుకుంటా. వేరే రేసుల గురించి నాకు తెలియదు. మేము దాని గురించి ఆలోచన చేయము. 10 కడతామా, రైల్వే రుజులు 12 కడతామా, ఇంకేమైనా ఇన్స్టిట్యూషన్స్ తెచ్చుకుంటామా, ఇండస్ట్రీలు ఎట్ట తెచ్చుకోవాలా, ఇవన్నీ రేసులు తిరుగుతూ ఉంటాయి మేము మైండ్లో. ఈ పదవుల రేసులు వస్తే అవి నడుస్తూనే ఉంటాయి రాజకీయాలలో. ఆ రేసుల గురించి ఆలోచన చేసే టైం కూడా లేదు నాకు. ఈ పసుపు బోర్డులో ఎక్కువ ఎవరు సహకారం ఉంది కేంద్ర పెద్దల్లో ముఖ్యంగా? డెఫినెట్గా నరేంద్ర మోదీ గారి యొక్క దీవెనలు ఉన్నాయి దీనికి. అమిత్ షా గారి చాలా కోఆపరేషన్ ఉంది. పీయూష్ గోయల్ గారు చాలా 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 కోఆపరేట్ చేశారు, చాలా ప్రొయాక్టివ్గా ఉన్నారు. రైల్వే మంత్రిగా కూడా, కామర్స్ మినిస్టర్ ఎట్లా ఇవాళ ఉన్నారు ఆ టైంలో రైల్వే మంత్రిగా కూడా చాలా ఉపయోగపడ్డారు ఆయన. వీళ్ళు అమిత్ షా గారు, పీయూష్ గోయల్ గారి కోఆపరేషన్ తోటి రేట్లు బాగా పెరిగినాయి. ఫైనల్గా ఇవాళ మోదీ గారు సంక్రాంతి నాడు మనకు అందరూ దీవించారు. థ్యాంక్ యూ అరవింద్ గారు. ఇది ఓవరాల్గా అయితే అక్కడ బాండ్ నుంచి బోర్డు వరకు జరిగిన జర్నీలో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర పెద్దలు తనకు సహకారం అందించారని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ కావచ్చు, కేంద్ర హోంమంత్రితో పాటు పీయూష్ గోయల్ సైతం కూడా పసుపు బోర్డు ఎంపికలో వారి చొరవ చూపించారంటున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు తన వాగ్దానాలు నెరవేర్చాం, భవిష్యత్తులో కూడా మరిన్ని కూడా వారి కోసం కూడా నెరవేరుస్తానని కూడా ఎంపీ అరవింద్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాన్సింగ్తో సతీష్, ఏబినంద్రోతి, న్యూఢిల్లీ.